చాలా మందికి ఆయుర్వేదం అనగానే మొదట గుర్తొచ్చేది వాత పిత్త కఫ దోషాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అంటే అది ఒక బాడీ టైప్ అన్నట్టు మాట్లాడతారు, ప్రకృతి అంటాం కదా. కరెక్ట్. సరే, అంటే అసలు వాత పిత్త కఫ దోషాలు అంటే ఏంటి, ఎవరికి ఆ ప్రకృతి ఉంటుంది అనేది మనం ఎలా గుర్తించవచ్చు? ఇంట్లో గుర్తించవచ్చా మనకి మనమే? కష్టం, గుర్తించడం కష్టం. అంటే చాలా బేసిక్ లాగా అనిపించింది కానీ కొంచెం డీప్గానే ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదం మొత్తం ఆ సైన్స్ మొత్తానికి అంటే మన హ్యూమన్ బాడీకి కానీ మనం అప్లై చేసుకుంటే మూల స్తంభాలు త్రిదోషాలు అంటారు. వాత పిత్త కఫ త్రిదోషాలు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆయుర్వేదము, ఈ త్రిదోషాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో, అది ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో సమతుల్యత కోల్పోవడం, దాన్ని డిసీజ్ అని అంటాం. ఎప్పుడైతే మళ్ళీ ఈ 3 దోషాల్లో బ్యాలెన్స్ అనేది వస్తుందో మళ్ళీ అది హెల్త్. వాత పిత్త కఫ ఇది ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటాయి. మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలోనూ ఉంటాయి ఈ 3 దోషాలు. ఈ 3 దోషాలు ఎప్పుడైతే వాటి యొక్క ఈక్విలిబ్రియం కొంచెం దెబ్బతింటుందో ఏదైనా కారణాల చేత అప్పుడు వ్యాధి అన్నది వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ సెటరేట్ అవుతుందో వ్యాధి తగ్గిపోతుంది. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇంతే. మళ్ళీ వాతాల్లో 5 రకాల వాతాలు ఉంటాయి, పంచవాతాలు ఉంటాయి, పిత్తాలు 5 రకాలు ఉంటాయి, మళ్ళీ కఫాలు 5 రకాలు ఉంటాయి, సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి. మన ప్రకృతి మనం అనలైజ్ చేసుకోవడం ఏదైతుందో అది కొంచెం కష్టం వీటితోటి. ఎస్, మన ప్రకృతి ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టే మన మనస్సు కూడా ఉంటుందా? కొంచెం ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు శారీరక దోషాలు, మంచి ప్రశ్న అది. శారీరక దోషాలు వాత పిత్త కఫ. మానసిక దోషాలు అని అంటారు. మనసుకి సత్వ రజస్సు తమస్సు 3 కొంచెం లింక్ ఉంటుంది, కంప్లీట్గా అయితే ఉండదు, కొంచెం.